నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికలకు 2 ఏళ్ల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అంటున్నాయి అన్ని పార్టీలు. అధికారంలోకి వచ్చేది మనమేనంటూ కార్యకర్తలకు క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో జంగ్ సైరన్ తప్పదంటూ సిగ్నల్స్ ఇస్తున్నాయి. తెలంగాణ గట్టు మీద తమ జెండా ఎగరవేసేందుకు తహతహలాడుతున్నాయి అన్ని పార్టీలు. నీళ్లు, నిధులు, నియామకాలే 2028 ఎన్నికల ఎజెండా. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఉద్యమ ట్యాగ్ లైన్ మారుమోగుతోంది. కేంద్ర నిధుల కోసం హస్తినలో హస్తం లీడర్లు ప్రదక్షిణ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ నిరుద్యోగులకు అండగా గర్జనకు రెడీ అవుతున్నారు గులాబీ నేతలు. ఇక ప్రాజెక్టులు సింగరేణి చుట్టూ కమలనాథులు తిరుగుతున్నారు. ప్రతి వ్యూహాలతో అధికార విపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎవరు ప్రధాన ప్రత్యర్థి? రాజకీయ రణంలో నిలిచి గెలిచేదెవరు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది? త్రిలింగ తీన్మార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై వాడివేడిగా సాగుతోంది. ముక్కోణపు పోరు ఉత్కంఠ రేపుతోంది. ప్రతి వ్యూహాలతో పార్టీల మైండ్ గేమ్ ప్రతిరోజు మారుతోంది. మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా జెండా ఎగరేయాలని బీజేపీ లీడర్లు అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు. 2028 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎవరు ప్రత్యర్థి? తెర వెనక దోస్తీ ఎవరిది? తెర ముందు కుస్తీ ఎవరిది? కొద్ది రోజులుగా వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్స్ ఇవి. కాంగ్రెస్ కు ఎవరితో ప్రమాదం పొంచి ఉంది? రేవంత్ సర్కార్ కు అసలైన రైవల్ ఎవరు? కార్ స్పీడ్ కు కారణాలేంటి? బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమా, బీజేపీని కట్టడి చేయడమా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీజేపీ గెలుపు ధీమా మతలబేంటి? సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతారా, లేదంటే పొత్తులతో ఎత్తులు వేస్తారా అనే చర్చలు పల్లెల్లోని రచ్చబండ దగ్గర, పట్నంలోని చౌరస్తాల దగ్గర మారుమోగిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కార్నర్ చేసి కాంగ్రెస్ ను ఖతం చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్. అయితే కారును గ్యారేజ్ నుంచి బయటకు రాకుండా చేసి ప్రత్యామ్నాయం కావాలని స్కెచ్ గీస్తోంది బీజేపీ. దీంతో మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకటే అంటూ ఆరోపణలు సంధిస్తోంది గులాబీ దళం. అలాగే నీళ్ల అంశాన్ని తెరపైకి తెస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు తెరవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇంజనీరింగ్ లోపాలు, సాంకేతిక సమస్యలంటూ సర్కార్ చెబుతుంటే పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు చివరకు ఏ పార్టీని ముంచుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. ఇక ఇటు హస్తం పార్టీలో అంతర్గత కుంపట్లు అగ్గిరాజేస్తున్నాయి. పాత కొత్త లీడర్ల పంచాయతీ అధిష్టాన పెద్దలకు కత్తి మీద సాములా మారుతోంది. గ్రూప్ రాజకీయాలే కాంగ్రెస్ కొంప ముంచుతాయా? పార్టీకి ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఎన్నాళ్లు అంటూ గాంధీ భవన్లో జోరుగా చర్చ సాగుతోంది. వలసల వరదలు దశాబ్దాలుగా జెండా మోసిన క్యాడర్ కొట్టుకుపోతోంది. రానున్న రోజుల్లో అసంతృప్తి సెగలు ఎప్పుడు ఏ రూపంలో బయటపడతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు ఆపరేషన్ తెలంగాణ అంటూ బెంగాల్ విక్టరీతో ఊపు మీద ఉంది బీజేపీ. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని బీజేపీ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ను నమ్ముకుంటోంది. అటు ఈటెల రాజేందర్తో కమలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తోంది. ఇటు ఒరిజినల్ బీజేపీ లీడర్లతో హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తోంది. ఢిల్లీ పెద్దల అండతో దూకుడు పెంచారు బీజేపీ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. జనసేనాని ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి? ఆయనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతారా, పొత్తులతో ఎత్తులు వేస్తారా అనేది పొలిటికల్ మిస్టరీని. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య,